విటమిన్ బి12 శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది DNA ఎర్ర రక్త కణాలని సృష్టించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకి మెదడు, వెన్నుపాము అభివృద్ధి చెందటానికి అవసరం. జుట్టు, గోళ్ళు, చర్మం ఆరోగ్యంగా ఉండటంలో కూడా విటమిన్ బి12 సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపం ఏర్పడటం సాధారణం. ప్రత్యేకించి పెద్ద వయసు వారిలో, శాకాహారం తినేవారిలో అయితే ఇంకా సర్వసాధారణం. ఈ లోపంతో ఇబ్బంది పడేవారు పూర్తిగా కోలుకుని నార్మల్ కావటానికి 12 నెలల సమయం పడుతుంది. విటమిన్ బి12 లోపాన్ని కోబాలమిన్ డెఫిషియన్సీ అని కూడా అంటారు. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు కొన్ని రకాల తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. శారీరక లక్షణాలు చూసుకుంటే బలహీనత, అలసట, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, నోరు లేదా నాలుక నొప్పి, చర్మం పసుపు రంగులోకి మారటం, ఋతుక్రమ సమస్యలు రావటం జరుగుతుంది. నరాలకు సంబంధించిన లక్షణాలు చూసుకుంటే చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా జలధరింపు రావటం, నడవటంలో ఇబ్బంది, దృష్టి లోపం, మెదడు, నాడీ వ్యవస్థ లక్షణాలు కనిపిస్తాయి. మానసిక లక్షణాలు చూసుకుంటే డిప్రెషన్, గందరగోళం, జ్ఞాపక శక్తి సమస్యలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తీవ్రంగా కూడా మారతాయి. మరికొందరిలో విటమిన్ బి12 తక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. విటమిన్ బి12 లోపం 4 దశల్లో తీవ్రంగా మారుతుంది. మొదటి స్టేజ్లో లక్షణాలు లేకుండా విటమిన్ బి12 తక్కువ అవుతుంది. రెండో స్టేజ్లో జీవక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా కణాల్లో కూడా విటమిన్ బి12 తక్కువ అవటం మొదలవుతుంది. మూడో దశలో గందరగోళం, ఆందోళన, మానసిక కల్లోలం, చిరాకు వంటి నరాలకు, మానసిక సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. ఇక చివరిగా 4వ దశలో మ్యాక్రోసైటిక్ అనీమియా లేదా ఎర్ర రక్త కణాలు పనిచేయకపోవటం, అలసట, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ బి12 లోపానికి కొన్ని రకాల కారణాలు చూసుకున్నట్టయితే కేవలం కూరగాయల మీదనే ఆధారపడటం, అంటే విటమిన్ బి12 లభించే మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, చేపల వంటి వాటిని తీసుకోకపోవటం వల్ల విటమిన్ బి12 లోపానికి ప్రధాన కారణంగా మారుతుంది. వయస్సు కూడా విటమిన్ బి12 లోపానికి ఒక కారణం. ఎలాగంటే వయస్సు పెరిగే కొద్దీ వారి శరీరాలు విటమిన్ బి12ని గ్రహించలేకపోవచ్చు. కొన్ని రకాల దీర్ఘకాలిక మందులు, అంటే డయాబెటీస్, ఎసిడిటీ, అజీర్ణం వంటికి వాడే మందులు వాడటం వల్ల కూడా విటమిన్ బి12 తక్కువ కావచ్చు. అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నప్పుడు, ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు, కొన్ని రకాల సర్జరీలు జరిగినప్పుడు విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం ఏర్పడగానే ఎదురయ్యే సమస్య ఎనీమియా, అంటే రక్తహీనత. ఆయాసం రావటం, పాలిపోవటం, ఊపిరి ఆడకపోవటం, తలనొప్పి, తల తిరగడం వంటివి దీని లక్షణాలు. నరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. మెదడు, నాడీ వ్యవస్థ సమస్యలు కూడా వస్తాయి. మానసిక సమస్యలు, సంతానలేమి, స్టమక్ క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ బి12 దొరికే ఆహారాలు చూసుకుంటే చేపలు, మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు విటమిన్ బి12కి మంచి వనరులు. క్లామ్స్, గుల్లలు వంటివి ఇంకా ఉత్తమ విటమిన్ బి12 వనరులు. అంతేకాకుండా తృణధాన్యాలు, అంజీర్లు, ప్రోబయోటిక్ పెరుగు వంటివి విటమిన్ బి12 దొరికే ఆహారాలు. ఈ ఆహారాలతో విటమిన్ బి12ని సమృద్ధిగా పొందొచ్చు.